బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ న్యాయ సంహిత 2023 అధ్యాయం 8 సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళానికి సంబంధించిన నేరాలు. భారతీయ న్యాయ సంహిత ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళానికి సంబంధించిన నేరాలను ప్రస్తావిస్తూ ఇండియన్ పీనల్ కోడ్ యొక్క 8వ అధ్యాయానికి స్వాగతం. ఈ అధ్యాయం భారత సాయుధ బలగాల క్రమశిక్షణ మరియు సమగ్రతను దెబ్బతీసే చర్యలకు కఠినమైన జరిమానాలను నిర్ధారిస్తుంది. సెక్షన్ 159 తిరుగుబాటుకు దోహదపడే లేదా సిబ్బందిని వారి విధుల నుండి రప్పించడానికి ప్రయత్నించిన వారికి కఠినమైన శిక్షను హైలైట్ చేస్తుంది. జరిమానాలతో సహా 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు జరిమానాలు ఉంటాయి. సెక్షన్ 160 మరింత ముందుకు వెడుతుంది. అటువంటి ప్రేరేపణ కారణంగా తిరుగుబాటు జరిగితే మరణశిక్ష లేదా జీవిత ఖైదు ఈ నేరం యొక్క తీవ్రతను బలపరుస్తుంది. సెక్షన్ 161 ప్రకారం పై అధికారిపై దాడికి పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. ఈ ప్రేరేపణ కారణంగా దాడి జరిగితే సెక్షన్ 162 ప్రకారం శిక్ష 7 ఏళ్ల వరకు పొడిగించబడుతుంది. సెక్షన్ 163 ర్యాంకుల మధ్య విధేయతను కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం, 2 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానాలు విధించడం విడిచిపెట్టడాన్ని ప్రేరేపిస్తుంది. సెక్షన్ 164 కుటుంబ బంధాన్ని అంగీకరిస్తూ పారిపోయిన వారి జీవిత భాగస్వామిని మినహాయించి పారిపోయిన వారికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానాలతో శిక్షార్హులు. సెక్షన్ 165 వర్తకుల నౌకల యజమానులపై బాధ్యతను ఉంచుతుంది. ఎడారిని దాచిపెట్టడంలో నిర్లక్ష్యాన్ని నివారించడానికి 3,000 రూపాయల వరకు జరిమానాలు విధించబడతాయి. సెక్షన్ 166 విధేయత లేని చర్యలకు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానాలు, క్రమశిక్షణ మరియు క్రమశిక్షణను కొనసాగించడాన్ని శిక్షిస్తుంది. సెక్షన్ 167 ఈ అధ్యాయం నుండి వైమానిక దళం, సైన్యం మరియు నేవీ చట్టాల క్రింద ఉన్న సిబ్బందికి మినహాయింపు ఇస్తుంది. సైనిక నిబంధనలతో వారి శిక్షను సమం చేస్తుంది. చివరగా సెక్షన్ 168 సైనిక సిబ్బంది వలె నటించడం, సైనిక యూనిఫామ్లు మరియు చిహ్నాల గౌరవం మరియు సమగ్రతను కాపాడేందుకు 3 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానాలు విధించడం. ఈ నిబంధనలు సమిష్టిగా భారత సాయుధ దళాల క్రమశిక్షణ మరియు సమగ్రతకు భంగం కలిగించే ఏవైనా చర్యలు కఠినమైన జరిమానాలతో ఎదుర్కొంటాయని, తద్వారా దేశభద్రత మరియు గౌరవాన్ని నిలబెట్టేలా నిర్ధారిస్తుంది. మరింత వివరణ, ఉదాహరణల కోసం info9 సైబర్ మీడియాతో కూడి ఉండండి. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.